సరే. శుభం భయాత్. ఓకే. హరి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయాహం ఆదాయ తేనైవ తదాఖలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వందే వాల్మీకి కోకిలం. రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణము అద్వైతం అనే విషయం మీద అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 5వ భాగమైనటువంటి సుందరకాండను అధ్యయనం చేస్తున్నాం. ఈ సుందరకాండ అనేటువంటిది రామాయణ మహామాల రత్నం. అందులో రామాయణం అనేటువంటి దాని ఆ 7 కాండలలో సప్తకాండలలో 5వ కాండ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇందులో విశేషంగా ఏమిటంటే అంత సుందరమేను అని ఒక శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. సుందరే సుందరే రామ అని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ హనుమ లంకకు వెళ్ళటం అనేటువంటి ప్రధాన విశేషం. ఆ వానరులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఉత్సాహంతో ఉన్నారు. హనుమ గొప్ప శరీరాన్ని పెంచాడు. అక్కడ ఆ శైలం ఉన్నది కదా, ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చున్నాడు. ఆ కూర్చున్నప్పుడు ఆ ఒత్తిడికి, ఆ పాదముల యొక్క ఒత్తిడికి, చేతుల యొక్క ఒత్తిడికి మహేంద్ర పర్వతము గడగడలాడింది. ఆ సందర్భంగా మహేంద్ర పర్వతంలో ఉన్నటువంటి ఆ పైన ఉండే చెట్ల నుండి ఆకులు, చెట్ల నుండి పుష్పాలు, ముఖ్యంగా పుష్పాలు రాలి ఆ కొండంతా కూడా ఒక పుష్పగిరిలాగా అయిపోయినదిట. అట్లా చెట్లన్నీ కూడా కదిలిపోయినాయి. తర్వాత ఆ కొండ మీద ఉన్నటువంటి మృగాలు పారిపోతున్నాయి. తర్వాత విశేషంగా ఆ మహర్షులు కూడా పరిగెత్తుతూ ఇదేదో గొప్ప ఉత్పాతం వచ్చింది అని అనుకున్నారట. అదిగాక విశేషించి విద్యాధరులు అక్కడ ఉంటే, విద్యాధరులు పానభూమిలో ఉన్నారు. అనగా పానభూమిలో అంటే వాళ్ళు మద్యం సేవిస్తూ ఉన్నారు. వాళ్ళకి భయం వేసి అక్కడే అన్ని పాత్రలన్నీ వదిలేసేసి, వాళ్ళ ఆయుధాలు కూడా వదిలేసేసి ఆకాశం మీదకి ఎగిరిపోయినారట వాళ్ళు. ఇంత విశేషంగా ఇప్పుడు జరుగుతున్నది. అనగా ఒక్కసారి కనుక ఆ కొండ ఈ విధంగా దద్దరిల్లిపోయేటప్పటికి ఇన్ని విశేషాలన్నీ కూడా మనకు పైకి వస్తున్నాయి అని చెబుతున్నారు. ఇది మనకి కథాంశంలో పనికొచ్చేటువంటిది కనబడుతున్నది. ఇందులో ఉన్నటువంటి అసలైనటువంటి అర్థం ఏంటి? ధ్వనిగర్భితమైనటువంటి అర్థం అంటే మూలాధార చక్రంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కామ క్రోధ లోభాదులు ఇటువంటివి కూడా అన్ని కూడా కదలిపోతాయి అని అర్థం. అనగా బయటికి వెళ్ళిపోతాయి అని అర్థం అనమాట. ఇది యోగపరంగా అర్థము. ఇది యోగపరంగా కూడా అర్థం సాగుతూ ఉంటుంటుంది ఇందులో. కాబట్టి మనం యోగపరంగా, భౌతికంగా, కథాంశంగా 2 భాగాలుగా మనం అధ్యయనం చేస్తూ ఉంటుంటాం. ఇక ఇప్పుడు స్వామివారు హనుమ సిద్ధంగా ఉన్నాడనమాట ఆ పైకి ఆకాశానికి వెళ్ళటానికి. ఈ సందర్భంలో ఆకాశంలో ఉన్నటువంటి ఆ మహర్షులు కానీ, చారణులు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి
ఈ పెద్ద శబ్దం వినపడదు. ఈ మహేంద్రగిరి పర్వతము గొప్ప శబ్దం చేసింది, అనగా ఒత్తిడికి పెద్ద పెద్ద శబ్దాలు. ఎలా అంటే జంతువులు పక్షులు పెద్ద పెద్దగా అరిచాయి, అది కూడా మనకు వచ్చింది. దానివల్ల ఏమిటి ఇంత పెద్ద పెద్ద ధ్వనులు వస్తున్నాయి ఏమిటి అనేటువంటి ఆశ్చర్యం మహర్షులు కలిగింది. ఆ మహర్షులు కలిగేటప్పటికి అప్పుడు అందరూ మహర్షులు ఒకసారి చూసి ఏమిటి అని అంటే అప్పుడు వాళ్ళు 28వ శ్లోకంలో అంటున్నారు, శుశ్రువుశ్చ తదా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చారణానాం చ సిద్ధానాం చితానా విమలే అంబరే. ఆ నిర్మలమైనటువంటి అంబరములో అంటే ఆకాశంలో నిలబడి వాళ్ళందరూ కూడా ఆకాశంలో ఉండి విద్యాధరులు, చారణులు, సిద్ధులు, ఋషులు ఈ విధంగా మాటలు పలికారు. ఏమైనా వానరులకు వినిపించాయి. వానరులు కింద ఉన్నారు, వానరులు ఆ వానరులకు కూడా వినపడ్డాయిట. ఈ విధముగా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా వాళ్ళు చెబుతున్నారు, ఏష పర్వత సంకాశ హనుమాన్ మారుతాత్మజ. ఏష పర్వత సంకాశ హనుమాన్ మారుతాత్మజ. మారుతాత్మజ, మారుత అంటే వాయువు, వాయువు యొక్క కుమారుడు, వాయుదేవుని కుమారుడు అని మాట వేస్తున్నాడు. అనగా అర్థం ఏంటంటే మహాబలవంతుడు అని అర్థం. వాయువు మహాబలవంతుడు కదా, అందుకని ఈయన ఏష ఈ హనుమ గారు పర్వత సంకాశ, పర్వతం అంత ఎత్తు పెరిగాడండి. మహావేగ, మహావేగవంతుడు. ఈయన సముద్రం మకరాలయం తితీర్షతి. తితీర్షతి అనేది క్రియాపదం. మహావేగ, మహావేగవంతుడైనటువంటి వాడిన మకరాలయం. మకరాలయం అంటే సముద్రం, అంటే మకర ప్లస్ ఆలయం. మకర అంటే మొసళ్ళు, ఈ మొసళ్ళు తిమింగలాలు ఇవన్నీ ఉండేటువంటిది అని అర్థం అన్నమాట సముద్రానికి మకరాలయం అని. ఆ మకరాలయం అనేటువంటి ఈ సముద్రం అనగా మొసళ్లకు నిలయమైనటువంటి ఆ సముద్రమును దాటుటకు సిద్ధమైనాడు అని చెబుతున్నాడు. ఎందుకంటే భయంకరమైనటువంటి సముద్రము అని చెప్పడానికి మకరాలయం అనే మాట వేశాడు, అది అనమాట. ఇది ఏష పర్వత సంకాశక హనుమాన్ మారుతాత్మజ చికీర్షతి మహావేగ సముద్రం మకరాలయం రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. రామార్థం వానరార్థం చ, ఇక్కడ విశేషం వాళ్ళు చెప్తున్నారు. రెండు ప్రయోజనాలు. రామార్థం, రామకార్య నిమిత్తం కొరకు ఈ శరీరాన్ని పెంచాడు లంకకు వెళ్ళటానికి, ఒకటి ప్రయోజనం. రెండోది వానరార్థంచ, వానరుల కొరకు, అనగా వానరులందరూ కూడా చనిపోవటానికి ప్రాయోపవేశం చేసి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ రక్షించడం కోసము. ఇక్కడ దీనిలో విశేషం ఏంటంటే రక్షణ అనేటువంటి విశేషం చెబుతున్నాడు. రక్షణ అనేటువంటి విషయం ఎవరు తీసుకున్నారు? విష్ణు భగవానుడు తీసుకున్నాడు. అంటే విష్ణువుని మనం రక్షణ కోసం మనం ప్రార్థిస్తాం. అలానే ఈయన విష్ణు స్వరూపము అని చెప్పటానికి అది. ఆ మహానుభావుడైన వానరుడు దుష్కరం కర్మ అనగా అసాధ్యమైనటువంటి కర్మను దీనిని చేయ సంకల్పించను. చికీర్షన్ చేయుటకు సంకల్పించను. అసాధ్యమైనటువంటి కార్యమును చేయుటకు సంకల్పించను. సుసాధ్యం చేయాలి, అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలి. అందుకోసము సముద్రస్య పరంపారం, సముద్రముని దాటుటకు ఈ కార్యక్రమం చేస్తున్నాడు. దుష్ప్రాపం అనగా అత్యంత దుష్కరమైనటువంటి కార్యమును ప్రాప్తం ఇచ్చతి. ఇచ్చతి అంటే కోరుతున్నాడు, ప్రాప్తం పొందుటకు అనగా ఈ అసాధ్యమైన కార్యము నెరవేర్చుటకు సిద్ధమవుతున్నాడు. ఎవరు? రామార్థం వానరార్థంచ, ఎవరు అయినా మహాబలః మారుతాత్మజః. ఇది మహాబలః మారుతాత్మజః దాడదలుచుకున్నాడు. అది ఇది విద్యాధర శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తం అప్రమేయం దదృశు పర్వతే వానరర్షభం. మహాత్ములైన మహర్షుల మాటలను విద్యాధరులు విన్నారు. సాటిలేని పర్వతాకారము గల ఆ వానర శ్రేష్ఠుడైన హనుమంతుని దర్శించారు అందరూ. ఇక్కడ విశేషం, ఇక్కడ గొప్ప రూపంతో ఉన్నాడు. ఆ రూపం ఎవరు? ఆ హనుమ అంతటి రూపాన్ని దర్శించినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఇదిగో మహర్షులు, విద్యాధరులు. వాళ్ళు ధన్యాత్ములు, ఇది అర్థం.
వాళ్ళు ధన్యాత్ములు. హనుమ అనగా ఎవరనమాట? విష్ణు స్వరూపమైనటువంటి హనుమను దర్శించారు. విద్యాధరాహ, విద్యాధరులు వాళ్ళు. వీళ్ళు దేవతల్లో ఒక భాగం అనమాట. వీళ్ళు ఇట్లా అనమాట. అప్రమేయం, అప్రమేయం అంటే సాటిలేని పర్వతాకారము గల వానర శ్రేష్ఠుడైన హనుమను దర్శించారు. ఇది ఇక్కడ ఇక్కడ అందుకనే మనం ఏం చెప్పుకోవాలంటే, అక్కడ వామనావతారంలో ఆయన గొప్ప రూపాన్ని పొందాడు. ఇంతింతే ఇవ్వటుడు ఇంత అని మనం అక్కడ వామనావతారంలో చెప్పుకున్నాం. అప్పుడు ఆ వామనావతారంలో ఆ విష్ణువును దర్శించినటువంటి వాళ్ళందరూ ధన్యజీవులు. ఆ వామనావతారంలో పొంది దర్శనం చేసుకున్న వాళ్ళల్లో ఇక్కడ వానరులో ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే జాంబవంతుడు. అన్నాడు ఆయన, జాంబవంతుడు, నేను ఆ విష్ణువు వానరావతారం పొందినప్పుడు నేను చుట్టూ ప్రదక్షిణలు చేశానండి, 23 ప్రదక్షిణలు అన్నాడు. అంత గొప్పవాడు అప్పుడు ఆ కాలంలో. ఇప్పుడు ఈ సందర్భంలో మనకు గుర్తుకొస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ జాంబవంతుడి పేరు కూడా మనం అనుకుంటాం అనమాట ఇట. ఎందుకంటే ఆయన కూడా ఒక పుణ్యాత్ముడు ఇట్లా అనమాట, దర్శించుకున్నాడు కాబట్టి. సరే, దుధివేచ సరోమాణి చ కంపే చ అచలోపమః ననాద సుమహానాదం సుమహానివతో యదః. ఆయన ఆ పర్వతం మీద కూర్చొని ఇక్కడ 32వ శ్లోకం నుంచి 32, 33, 34 ఈ 32, 33, 4 శ్లోకాల్లో ఒక విశేషం ఉంది. ఏమిటంటే లాంగూలం. లాంగూలం అంటే తోక. ఇక్కడ లాంగూలానికి ఒక విశేషం ఒకటి ఉన్నది. దీనికి లాంగూల స్తవము అని కూడా ఉన్నది. లాంగూల స్తవము, హనుమ యొక్క లాంగూల స్తవమును ఎక్కడ ఉన్నది అంటే పరాశర సంహితలో ఉన్నది. ఆ లాంగూల స్తవాన్ని స్తుతి చేసేటువంటి వాళ్ళు ఎవరంటే హనుమతు భక్తులు స్తుతిస్తారు. ఈ లాంగూలంలో గొప్ప విశేషం ఉన్నది. ప్రస్తుతం దీనిలో ఏం చెబుతున్నాడంటే ఆ లాంగూలాన్ని ఎలా వర్ణిస్తున్నాడో మనం ఒక్కసారి మనం గమనించాలి. ఇక్కడ 32వ శ్లోకంలో దుధివేచ సరోమాణి చకంపేచ అచలోపమః ననాద సుమహానాదం సుమహానివతో యదః. ఈయన పర్వతం వంటి ఆకారము గల హనుమ. పర్వతం అంటే అచల ఉపమః. చకంపేచ అచల ఉపమః. అచల ఉపమః. అచల అంటే కొండ, ఉపమః అంటే కొండ వంటి, కొండంతటి అనమాట. పర్వతం వంటి ఆకారం అని. ఆ పర్వతం వంటి ఆకారం గల హనుమ ఆయన ఒక్కసారి శరీరాన్ని చకంపే కదిలించి రోమములను దులుపుకొలను. రోమాణి దుధివేచ, రోమాణి వెంట్రుకలను దుధివేచ దులుపుకొనెను అనగా ఆయన ఆ తోకను ఒక్కసారి ఆ చివర ఉంటుంది, కుచ్చు మాదిరిగా ఉంటుంది ఆ తోక చివర వెంట్రుకలు, దాన్ని ఒక్కసారి దులిపేసేసాడు. అట్లా దులిపేసి ఫ్రెష్ చేసుకున్నట్టు అనమాట. ఒక్కసారి దులిపేసేసాడు. తర్వాత ప్రళయకాల మేఘమును గర్జించినట్లు మహానాదం తోయదః. తోయదః అని అంటే అర్థము, తోయ అంటే నీళ్లు, దా ఇచ్చునది, నీళ్లని ఇచ్చునది ఏమిటనమాట? నల్లని ఆ మేఘం. ఆ మేఘము నీళ్ళని ఇచ్చేటప్పుడు పెద్ద పెద్ద గర్జనలు చేస్తుంటుంది, అదేనమాట. సుమహానివా, గొప్ప ఆ మేఘము ఉన్నదే అది మహానాదం, మేఘము గర్జించినట్టుగా. ననాద, ననాద అనగా మహానాదము కూడా చేసెను. ఒక్కసారి దులుపుకొని ఆ తోకని ఇట్లా చటామని కొట్టేసేటప్పటికి ఒక పెద్ద శబ్దం వచ్చేసింది. అది అర్థం. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే హనుమ ఎక్కడైతే తర్వాత మనకి ఇంకా ముందు వస్తుంది అన్నమాట, 2-3 చోట్ల తోకను జలిపిస్తాడు. తోకను జలిపించినప్పుడు మహాపరాక్రమం ఉత్సాహంలోకి బాగా పెరిగిపోతుంటాడు ఆయన. తోక జలిపించాడంటే అది గొప్ప విశేషం. అట్లనే ఇక్కడ ఈయన తోకని జలిపించాడు. ఆ జలిపించేసేసి ఆ చివరికి ఎలా ఉన్నది అనేటువంటి దాన్ని ఒక వర్ణన చేస్తున్నాడు దీనిలో. ఏమిటంటే ఎలా వర్ణన అంటే ఆ తోక పైకి వచ్చింది, ఇట్లా పైకి అలా అన్నాడు. అవన్నీ ఏం చేశాడు, ఆ తోక పైన కూర్చుంది. ఆ కుచ్చుని ఏం చేశాడు, గుండ్రంగా ఆ కుచ్చుతోటి సహా తోకను గుండ్రంగా పైన తిప్పాడు. చూస్తుంటే ఎట్లా ఉంది అని అంటే ఒక కర్ర పట్టుకొని పైన చక్రం ఒకటి పట్టుకుంటే ఎట్లా ఉన్నదో అలా ఉంది. అంటే ఆయనేమో ఇట్లా వంగి ఉన్నాడు, ఆ తోకనేమో పైకి 90 degrees అలా పైకి తీసుకొచ్చి గుండ్రంగా తిప్పి
ఆ చివరి భాగం గుండ్రంగా తిప్పి ఉంచాడనమాట అట. ఆ విషయమే ఇక్కడ చెబుతున్నాడు. ఏమిటి? ఆనుపూర్వేణ వృత్తంచలాంగూలం రోమభిస్థితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ యువోరగం. ఆయన ఒక్కసారి ఆనుపూర్వేణ వృత్తంచ, ఆనుపూర్వేణ అంటే ఒక క్రమంగా, అది క్రమంగా ఒక పైకి అలా నెమ్మదిగా పైగా ఒక క్రమంగా పైకి లేపాడని అర్థం. ఏంటి? ఆ తోకని ఆ లోకి లేపి ఆ తోకని గుండ్రంగా వృత్తంచ గుండ్రంగా చేసి రోమభిస్థితం, రోమభి అని అంటే వెంట్రుకలు, రోమాలు, ఆ రోమాలతో నిండిన ఆ తోకను ఒక్కసారి ఉత్పిచిక్షేప విదిలించెను. విదిలించడం అనేది ఎలా ఉన్నది అని అంటేట మళ్ళీ పోలిక చెబుతున్నాడు. ఇది సహజమైనటువంటి లక్షణం. ఆయన తోకని విదిలించాడు అని చెప్పాడు. అది పైకి అలా తోక ఎత్తేసి దాన్ని ఏ విధంగా ఉందిట అంటే పక్షిరాజ యువోరగం. పక్షిరాజ అంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు సర్పమును బట్టి విదిలించిన విధముగా, గరుత్మంతుడు సర్పాలను పట్టేస్తుంటాడు. ఆ సర్పాలు పెట్టేటప్పుడు ఆయన ముక్కుతోటి ఆ సర్పాన్ని అట్ట పట్టుకొని ఒక్కసారి ఇలా విదిలిచ్చేసేస్తాడు. అలా విదిలిచ్చేసేస్తాడు. విదిలించేసేటప్పటికి అది గిలగలది అనుకుంటుంటుంది, మొత్తం మీద దానికైనా ఉంటే అంటుకుంటుంది, అది మొత్తం పోతుంది. అట్లా ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు ఈ మాట? అది విశేషం. గరుత్మంతుడితోటి ఎందుకు పోలిక చెబుతున్నాడు? ఏం చెప్పకపోతే ఇలా విదిలించేసాడు అని చెబితే సరిపోలా? ఆయన అందరితోటి వెళ్ళిపోతుందిగా, కథ వెళ్ళిపోతే సాగుతూనే ఉంటుంటుంది కదా. ఈ సందర్భం ఎందుకు తీసుకున్నాడు అని వాల్మీకి మహర్షి. ఎందుకంటే అర్థం ఏంటంటే గరుత్మంతుడు సర్పములను అంటే, గరుత్మంతుడు అంటే సర్పాలకి భయం. సర్పము అంటే అర్థం ఏమిటనమాట? ఒక దుష్టమైనటువంటిది. ఇంకొక అర్థం ఏమిటనంటే ఇక్కడ ఈ సర్పములు అనేటువంటివి మనకు కలిగించేటువంటి అనేకమైన బాధల్ని, వ్యాధుల్ని రకరకాలు ఇస్తుంటాయి సర్పాలు. అందుకనే మనకి సర్పాలకు ఏం చేస్తుంటారంటే సర్పాలను పూజించడం కోసం నాగుల చవితి ఒకటి వస్తుంది చూడండి. ఆ నాగుల చవితికి ఏం చేస్తారంటే వెళ్ళి పుట్టలో పాలు పోస్తారు. ఆ సర్పానికి ప్రసన్నం చేసుకోవడం, మా మీద అయ్యా అనుగ్రహంతో ఉండనైనా ఎక్కడ పొరపాటున ఏమైనా కాలు పడ్డాగానే మమ్మల్ని కరవవాక అని అర్థం. అది అసలు విషయం. ఇది భౌతిక పరంగా ఉండేటువంటి అర్థం అనమాట. అది ఆ సర్పాలను మనం ప్రసన్నం. అయితే ఇక్కడ మాత్రం గరుత్మంతుడు ఏం చేస్తాడు? పట్టేసేస్తాడు, చంపేస్తాడు వాటిని. అట్లనే ఈయన గరుత్మంతుడు ఏ విధంగా ఆ పావుల్ని బట్టి విదిలించేసేస్తాడో, విదిలించినప్పుడు ఎట్లా ఉంటుందో అలా ఉన్నది అని అర్థం. అంటే అర్థం ఏమిటంటే ఆంజనేయ స్వామి వారి యొక్క లాంగూల స్తవం గనక స్తుతించినటువంటి వాళ్ళకి ఎటువంటి వ్యాధులు ఉండవు. ఇది అర్థం. లాంగూల స్తవం ఉన్నది ప్రత్యేకంగా దీనిలో. ఆ లాంగూల స్తవము అవన్నీ మనకు పరాశర సంహితలో కూడా ఉంది లాంగూల స్తవం. అందుకని లాంగూల స్తవం గొప్ప విశేషమైంది. అది ఇక్కడ ధ్వనిగర్భితమైనటువంటి అర్థం. కాబట్టి పక్షిరాజ యువోరగం, గరుత్మంతుడితోటి పోలికతోటి చెబుతున్నారు. గరుత్మంతుడు అనేటువంటి మాట వచ్చేటప్పటికి పంచముఖ ఆంజనేయ స్వామి వారిలో ఒక భాగం వచ్చింది. ఇప్పటికి ఈ ఒక భాగం మళ్ళీ వస్తుంటుంది అనమాట. పంచముఖ ఆంజనేయ స్వామి వారు దర్శనం చేసుకుంటున్నాడు. ఆయనని దర్శనం చేసుకోండి. గరుత్మంతుడు యొక్క రూపం ఒకటి, హనుమ యొక్క రూపము అది అనమాట దీనిలో అని చెబుతూ అదే విషయాన్ని మరలా 34లో మళ్ళా గట్టిగా చెబుతున్నాడు. ఏమిటికనమాట? హనుమ పక్షి రాజు అయినటువంటి గరుత్మంతుని యొక్క ఒక రూపం ఉన్నది ఆయనకి, గుర్తుపెట్టుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామి ఇది ఇక్కడ అనమాట. తస్యలాంగూలమావిద్ధం ఆత్మవేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ క్రియమాణో మహోరగః. మహావేగము కలిగినటువంటి హనుమ ఒక్కసారి తన పృష్ఠభాగమున ఉన్న వర్తులాకారము గల తోకను విదలించెను. ఒక్కసారి విదలించేసేటప్పుడు అప్పుడు అది గరుడునిచే తీసుకొని పోవచ్చున్న మహాసర్పం వలె కనబడుతూ ఉన్నది. అలా కనబడుతున్నదట. అది చూస్తుంటే, ఆ తోకను చూస్తుంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది? గరుత్మంతుడు వస్తున్నాడు రానని. గరుత్మంతుడు వస్తున్నాడు రానని అంటే సర్పాలకు చచ్చే భయం. సర్పాలంటే దుష్టమైనటువంటి శక్తులకు మహాభయము అని అర్థం అనమాట. అందుకనే ఆంజనేయ స్వామి వారిని దండకాల్లో శాకిని ఢాకిని దాలి దయ్యంబులన్
నేను నీదు వాలంబునం బట్టి అనే విధంగా చదువుతుంటారు, చూశారు. అది అది అనమాట ఇక్కడ విశేషం. అది అట్లా అనమాట. కాబట్టి ఆయన యొక్క ఆ తోక మనకి ఇక్కడ గరుత్మంతుడితోటి పోల్చి గరుత్మంతుడిని ఇక్కడ తీసుకొచ్చారు. అది అనమాట గరుత్మంతుడు. చూడండి, గరుత్మంతుడు అనేటువంటి ఆయన ఒక శుభ సూచకానికి ఉంటాడు. మనం చూస్తుంటాం చాలా చోట్ల. ఒకసారి గమనించరు కానీ ఒకళ్ళు ఇంటి తలుపులకి కొన్ని చోట్ల చూశాను నేను, గరుత్మంతుడు బొమ్మ పెడతారు. ఇంటి తలుపులు గరుత్మంతుడు బొమ్మ అంటే అర్థమే దుష్ట శక్తులు ఏవి లోపలికి రాకుండా, అది అర్థం. దుష్ట శక్తులు ఏవి లోపలికి రాకుండా కొన్ని చోట్ల ఆ డోర్స్, మెయిన్ డోర్స్ కి అట్లా పెడుతుంటారు. అట్లా అదేనమాట దుష్ట శక్తుల మీద అధికారి ఆయన. గరుత్మంతుడు అంటే అవి భయపడతాయి అవి. కానీ తర్వాత 35వ శ్లోకంలో బాహు సంస్తంభయామాస మహాపరిఘ సన్నిభౌ ససాదచ కపికట్యాం చరణౌ సంచుకోచ సంకుచో అంటే వాటిని సంకోచింపజేశాడు. ఎట్లా ఆయన పైకి ఎగరటానికి శరీరాన్ని ఎలా సంకుచితపరుస్తున్నాడో దీనికి ఒక వర్ణన చేస్తున్నాడు. ఎలాంటి చేతులు, మొట్టమొదటి బాహువులను పరిఘల వంటి బాహువులు అని అర్థం. పరిఘ అనే మాటకు అర్థం ఏమిటంటే కోట తలుపులకి ఒక పెద్ద ఇనప దూలాన్ని అడ్డం పెట్టేస్తారు, తలుపు గడియ, దాన్ని పరిఘ అంటారు. పూర్వకాలం కోట తలుపులు 2 వేసేసి, మనం అంటే ఇప్పుడు తాళాలు ఇంటికి అది కాదు, అక్కడ పెద్ద ఇనప పరిఘ ఉంటుంది. దాన్ని ఒక 20 మంది సైనికులు దానిలో పెట్టి అడ్డం పెట్టి దాన్ని పెట్టేస్తారు. ఇంకా రాదు అది, ఈ తలుపులు రావు. మళ్ళీ ఆ గడియ తీయాలంటే ఆ 20 మంది వచ్చి వాడు తీస్తే కానీ కుదరదు. అది ఇనప దూలం, అది అనమాట. ఇక్కడ ఎందుకు చెబుతున్నాడంటే ఇనుప దూలం అని అంటే అర్థం ఏంటి, చాలా పటిష్టమైనటువంటి చేతులు అని అర్థం. అది పొట్టి చేతులు కాదు ఆయనవి, ఎంతవరకే చేతులు ఎదురులో అంత చేతులను. ఆ చేతులు చూస్తుంటే పరిఘల వలె ఉన్నాయి, అంత పటిష్టంగా అంత దృఢంగా ఉన్నాయి ఆ చేతులు. అటువంటి బాహువులను గట్టిగా బిగయగట్టి ఆయన నడుమును కృషింపజేసి, కట్యాం అంటే నడుము, నడుమును ససాదచ అంటే కృషింపజేసి, సంకుచింపజేసి అంటే నడువును సంకుచింపజేసి, అంటే కూర్చొని ఉన్నటువంటి వాళ్ళు కట్టి దానిపైన ఉండేటువంటి సంకుచింపజేసేసి ఆయన తర్వాత చరణవు 2 పాదములను సంకుచేచ చక్కగా దగ్గరికి చేర్చెను. కాబట్టి ఇది ఒక విషయాన్ని, దీన్ని ఆ రూపాన్ని దర్శించుకోవాలి. కొన్ని చోట్ల ఈ రూపాలతో ఉన్నటువంటి బొమ్మలు అక్కడక్కడ కనబడతాయి, ఆ చిత్రకారుడు వేసినటువంటి. అంటే ఆయన నడు చివరికి కృషించింది, చేతులేమో బాగా పొడవుగా పెట్టాడు, తోకేమో పైకి 90 డిగ్రీస్ దాకా పైకి లేచేమో గుండ్రంగా ఆ తోక చివరి భాగం ఉన్నది, చేతులు బాగా పొడవు చేశాడు. అలా ఉండి ఇంకా 36 శ్లోకంలో సంహృతి చ భుజౌ శ్రీమాన్ అనేటువంటి ఈ విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ఈ నామాన్ని 10 సార్లు వస్తుంది ఆ హనుమకు, శ్రీమాన్ అని. ఇంకా రాని చోట్ల చాలా చోట్ల వస్తుంది శ్రీమాన్ అనేటువంటి ఈ పదాన్ని, విష్ణు సహస్రనామాన్ని హనుమకు ఉపయోగించాడు. అట్లనే మనకు కూడా కొన్ని సందర్భాలు ఎక్కువగా వైష్ణవులు ఉపయోగిస్తారు, శ్రీమాన్ అని ఉపయోగిస్తుంటారు. వాళ్ళకే కాదు ఎవరికైనా ఉపయోగించవచ్చు. సో శ్రీమాన్ శ్రీమంతుడు అని అర్థం అనమాట. ఆ శ్రీమంతుడైనటువంటి హనుమ ఈయనట భుజౌచ, భుజౌ ద్వివచనం 2 భుజములను, సంహృత్యచ అంటే 2 భుజములను కూడా దగ్గరికి అట్లా చేర్చి ఈయన భుజములను కంఠములను కుదించాడు. ఆ కుదించి అప్పుడు తన తేజస్సును బలమును వీర్యమును ప్రస్ఫుటముగా కనిపించేటట్టుగా చేశాడు. అనగా అర్థం ఏమిటి, తన బలాన్ని అంతటిని ప్రదర్శిస్తున్నాడు అనమాట. పైన ఆయన కూర్చున్నాడు, ఇక్కడ కొండ కిందనే ఉన్నారు వీళ్ళెవరు, మిగిలిన వానరులందరూ. ఈ వానరులందరూ దర్శనం చేసుకుంటున్నారు. హనుమ యొక్క విశేషం అంతా దర్శనం చేసుకొని మహా ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు వాళ్ళు. ఈయన పైకి లేవడానికి అంతా రెడీ అవుతున్నాడు.
దానికి ఏమిటనమాట, శరీరాన్ని ఎలా కుదించాలి ఏమిటి అనేటువంటి దానికి ఏదో ఊరికి ఒకసారి అటు కూర్చొని పైకి ఎగరటం కాదు. అట్లా అనమాట. ఏమిటనంటే ఆ ఆకాశంలోకి వెళ్ళిపోవాలి, అంత దూరం 100 యోజనముల దూరం వెళ్ళిపోవటానికి తగినటువంటి ఆ శక్తి అంతా కూడగట్టుకుంటున్నాడు. అది అర్థం. అది అనమాట దీనిలో అని చెబుతూ మార్గం ఆలోక ఎందూరాతు, మార్గాన్ని చూసుకుంటున్నాడు, దక్షిణ దిక్కు. ఓ ఇది దారి చూసుకుంటూ ఉన్నాడు. దూరాతు, దూరం నుండియే చూస్తూ తన దృష్టి అంతా సారించి వెళ్ళవలసిన మార్గం దూరం నుండియే పరిశీలిస్తూ ఆకాశాన్ని కూడా చూస్తూ ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసలను, ఇది రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్, ఆకాశమును చూస్తూ హృదయే ప్రాణాన్ రురోధ, హృదయమునందు ప్రాణాన్ ప్రాణములను రురోధ బిగియబట్టెను. ఒక్కసారి ప్రాణాలను బిగబెట్టాడు. అనగా పూరక రేచక కుంభకములు అనేటువంటి మాటలు ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు ఇక్కడ యోగం చెప్పుతున్నాడు. ఇక్కడ యోగం విషయం వాల్మీకి మహర్షి ఇక్కడ బయటపడ్డాడు, ఇక్కడ బయట చిక్కాడు ఆయన. యోగము ద్వారా పరబ్రహ్మమును అనగా పరబ్రహ్మ మహిషి అనగా అమ్మవారిని దర్శించడానికి ప్రాణాన్ అనగా ప్రాణములను, ఈ వాయువుని బిగియగట్టి అంటే ప్రాణాయామం చేస్తున్నాం. పూరక నింపటం, కుంభకం అట్లనే ఉంచటం, రేచకం లేపటం అనగా అర్థం ఏమిటనమాట, ఈ మూలాధారంలో పాము 3.5 చుట్లతోటి ఉన్నది. ఆ పాము ఏమిటి పేరు? సుషుమ్న. ఆ పాము సుషుమ్నయే అమ్మవారు. ఇది అక్కడ అర్థం, ఆ సుషుమ్నా శక్తి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ వాయువుని ప్రాణాయామం చేసి బిగియగట్టి కుంభకాలు ఇవన్నీ చేస్తే ఆ వాయువు వెళ్ళి ఆ వాయువు నుంచి పుట్టినటువంటి అగ్ని వేడి, వాయోరగ్ని, అది ఆ అగ్ని ఏం చేస్తుందనంటే ఆ 3.5 చుట్లతో ఉన్నటువంటి ఆ పామును టచ్ చేస్తుంది. అలా టచ్ చేసేటప్పుడు తాకేటప్పటికి దానికి వేడి కదా, దానికి బుస్సన పైకి వచ్చేస్తుంది. పడుకొని నిద్రపోతున్నది అప్పటిదాకా. ఇప్పుడు వేడి ఇప్పుడు సైనికులు మన చేతికి కూడా వేడి అయినా కదా, ఇదేమిటి నేను అనుకుంటాం వెంటనే, మనస్సు కూడా వెంటనే. అట్లనే ఆ సుషుమ్న పాము, సుషుమ్న నాడి, అది ఒక్కసారిగా పడగ విప్పి మూలాధారం చక్రం నుంచి 5 చక్రాలను భేదించుకుంటూ, 5 చక్రాలను వరుసగా ఒకటమ్మట భేదించుకుంటూ 6వ చక్రం అయినటువంటి ఆజ్ఞా చక్రాన్ని కూడా భేదించుకొని చివరికి ఎక్కడికి వెళుతుంది అని అంటే సహస్రారంలో ఉన్నటువంటి చంద్రబింబము. ఆ చంద్రబింబమే అమ్మవారు. ఆ చంద్రబింబమును తన యొక్క ఆ పడగ కోరలు ఉన్నాయి చూశారు, ఆ కోరలతోటి కొరికేసేస్తుంది. ఆ కొరికేసేటప్పటికి ఆ చంద్రబింబంలో నుంచి, అంటే వేడిగా ఉన్నది దాని యొక్క కోరలు, ఆ చంద్రబింబంలో ఉన్నట్టు అమృతం కరిగి ఈ శరీరంలో 72,000 నాడులలో ప్రవహిస్తుంది. అప్పుడు ఈ శరీరం అమృతత్వం అవుతుంది. అది కాగానే మరలా ఆ పాము తన యొక్క కార్యక్రమం పూర్తి కాగానే యథాస్థానం ప్రాపయ మరలా కిందకి వచ్చేసేస్తుంది, రిటర్న్ వచ్చేస్తుంది. ఇది యోగంలో పొందినటువంటిది ఇది అనమాట. తర్వాత ఇంకొక విశేషము మనం అందరూ కూడా చూస్తూ ఉంటుంటాం. ఏమిటంటే శివలింగం ఉంది, గుళ్ళో శివలింగం చూసాము. ఆ శివలింగాన్ని పానవట్టం ఒకటి వేస్తారు, అంటే చుట్టూ ఒకటి పెట్టి పైన 5 పడకలతోటి ఆ శివలింగం పైన ఉంటుంది, ఇక్కడ కింద శివలింగం ఉంటుంది. చాలా చోట్ల చూశారు కదా. అట్లా విష్ణుమూర్తి కూడా పైన ఉండేటప్పుడు 5 పడకలతో ఉంటారు. మీరు బొమ్మలు చూసి ఉంటుంటారు ఇవన్నీ ఆలయాల్లో వీటిల్లో. కానీ ఇది ఏమిటి అనేటువంటి అన్వేషణకి వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మరి మీకు ఎవరికన్నా కలిగిందేమో చెప్పచ్చు, చెబితే అందరు కూడా వింటారు. ఎవరికన్నా కలిగితే ఇది ఏమిటి అని.
ఎవరు ఉండరు బహుశా. ఏమిటి అనేటువంటిది ఏం లేదు దానిలో. ఏమిటంటే సుషుమ్నా నాడి పైకి వచ్చి సర్పాకారంగా వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే 5 పడగలతోటి వచ్చింది. ఈ ఏమిటి 5 పడగలు అనేటువంటి అర్థం ఏంటంటే జితేంద్రియము, ఇంద్రియాల 5 కూడా జయించేసేసి ఆ విషయం కూడా తర్వాత దీనిలో రాబోతున్నది వస్తుంది. 5 పడగలతోటి ఆ వచ్చి ఆ స్వామివారిని శిరస్సు మీద ఉండి స్వామివారికి ఛత్రం మాదిగా పడుతుంది. స్వామివారు అంటే అక్కడ శివలింగం అయితే శివలింగం, విష్ణువు అయితే విష్ణులింగం, ఎవరైతే వాళ్ళు. ఇది అర్థం. అంటే అర్థం ఏంటి? యోగ పరంగా ఇప్పుడు మనం ఆ దేవతని దర్శనం చేసుకుంటున్నాము. ఆ పాము అంటే అర్థం ఏమిటి? యోగ పరంగా మా పరమాత్మను దర్శనం చేసుకోవటం అనేటువంటిది అర్థం. అది దీనిలో ఆ పానవట్టం ఒకటి అదే పెడుతుంటారు చూడండి. అక్కడ అంతా అయిపోయిన తర్వాత శుభ్రం కడిగి ఒక ప్రత్యేకంగా అట్లా పెడుతుంది. ఇది వాటిల్లో ఉండేటువంటి రహస్యమైనటువంటి అర్థాలు ఈ పాము. అందుకనే మనకి ఈ వెన్నుపూసను వెనుపాము అంటుంటారు ఒక మాట. ఆ వెన్నుపామే అనేది మెయిన్. ఇది వెన్ను పాము అంటారు. పూస అంటేనే అర్థమవుతుంది, వెన్ను పాము అంటారు. పాము అనే పదాన్ని చూసి అక్కడ వర్ణిస్తారు. ఎందుకనంటే పాము యొక్క లక్షణం ఏంటంటే చివరి తోక దానికి సన్నంగా ఉంటుంది, తర్వాత తలకాయేమో దానికి వెడల్పు. అంటే ఏంటంటే పడగ. ఈ పడగ ఎక్కడి నుండి వస్తుందని అంటే మనకి క్రమంగా పడగ మన శిరస్సులో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం దగ్గర అక్కడ ఉంది పడగ, వెడల్పుగా పడగ అక్కడ ఉంది. అక్కడి నుంచి వరుసగా క్రిందికి రాను చివరికి పూస సన్నంగా వస్తుంది. ఒకసారి ఆలోచన చేసుకుంటే మన మనస్సులో వెన్నుపాము అంటే ఇది అర్థం. దాని యొక్క వెన్నుపాము, పాము యొక్క శిరస్సు ఎక్కడ ఉంది అంటే మనకు బ్రహ్మరంధ్రంలో ఉంది, అది అర్థం. అదేనమాట. ఇట్లా కాబట్టి ఇటువంటి వెన్నుపూసను నువ్వు దర్శించుకోవాలి, వెన్నుపామును అని అనుకుంటే ప్రాణాయామం చేసుకొని పూరక రేచక కుంభకముల ద్వారా గనక ప్రాణాయామం చేస్తే ఆ సర్పాన్ని కనుక లేపితే ఆ సర్పం సరాసరి వచ్చేసేసి ఎక్కడ ఆగకుండా అన్నిటినీ భేదించుకొని బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణు గ్రంథి ఇట్లా గ్రంథులన్నిటిని భేదించుకుంటూ సరాసరి అక్కడికి వచ్చి వాలుతుంది అనమాట. ఇదే యోగ పరంగా పరమాత్మను దర్శనం చేసుకోవటం అనేటువంటి అర్థం అనమాట. ఇది అనమాట. ఇది మనకు లలితలో కూడా వచ్చింది, లలితలో కూడా ఉన్నది. ఇక్కడ ఆ విషయాన్ని కూడా ఇక్కడ మనకు కూడా వస్తున్నది అనమాట ఇది. కాబట్టి ఈ విధంగా హనుమని ఎవరైతే దర్శనం చేసుకుంటుంటారో అప్పుడు హనుమకి యోగ ఆంజనేయ స్వామి అని పేరు వచ్చింది రావడానికి ఇది కారణం. హనుమకి రకరకాల పేర్లు కదా. ఒక చోట యోగాంజనేయ స్వామి అంటారు, భక్తాంజనేయ స్వామి అంటారు, దాసాంజనేయ స్వామి అంటారు, వీరాంజనేయ స్వామి అంటారు. ఇట్లా అనమాట. అదనమాట. ఇది అంత విశేషంగా దీనిలో. సరే, దీనిలో ఇంకా ఈయన 36వ శ్లోకంలో ఆ భుజాలన్నీ కూడా దగ్గరికి తీసుకున్నాడు, తన యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటున్నాడు. బలము, వీర్యం అన్నింటి ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అందరూ చూస్తున్నారు, వానరులందరూ. తాను పైకి చూస్తున్నాడు. తన యొక్క మార్గం ఎటువైపు ఉన్నది? దక్షిణ దిక్కు వైపు ఉన్నది. చూస్తూ ఉన్నాడు అనమాట. తన ఆ వైపు దృష్టి సారించాడు. మార్గము వెళ్ళవలసిన మార్గం దూరం నుండి పరిశీలించుతూ ఆకాశమును చూస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసం హృదయంలో బిగగట్టాడు. అట్లా అనమాట. సరే, మొత్తం మీద ఈయన సిద్ధం అవుతూ ఉన్నాడు. పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపికుంజర నికుంచ కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబల వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనం అబ్రవీత్. ఈయన కపికుంజరుడు. దీనిలో విశేషణాలు వేస్తున్నాడు చూడండి. కపికుంజర. కుంజరం అంటే అర్థం ఏనుగు అని అర్థం. కపికుంజర అనంటే ఈ వానర శ్రేష్ఠుడైన ఏనుగు అంతటి వాడు అనగా కపికుంజరుడు. అనగా ఈయన ఏనుగు అంతటి వాడు అని అర్థం. ఏనుగుతోటి పోలికతోటి చెబుతున్నాడు అనమాట కపికుంజరుడు అనేది. మహాబలుడు వానర శ్రేష్ఠుడైన హనుమ మహేంద్రగిరి పర్వతంపై దృఢంగా ఉండి చెవులను ముడుచుకొని నికుంచ కర్ణవు, అది కర్ణవు 2 చెవులను
నికుంచ్య ముడుచుకొని ఉత్పతిష్యన్ పైకి ఎగరటాని కోసం వానర శ్రేష్ఠ హనుమ ఇదం వచనం అబ్రవీత్ ఈ విధముగా పలికెను. ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రారంభంలో ఆయన 2 శ్లోకాలు చెప్పాడు. ఏంటంటే ఇక్కడ విశేషం ఏంటో ఎక్కడంటే ఇక్కడ ఏంటంటే 3, 4 ఈ శ్లోకాలలో చూసుకోండి. ఇక్కడ ఏమిటంటే దీనిలో ఇక్కడ 3 కాదు, ఇక్కడ ఆయన నమస్కారం చేస్తాడు ఆయన నమస్కారం చేసి ఏమిటనమా ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనేమతిం అంజలిం ప్రాముఖ కృత్వా పవనాయాత్మయోనయే తతోభివరుధే గంతుం దక్షిణాందిశం. ఇక్కడ కూడా వాల్మీకి మహర్షి దృశ్యాన్ని రాశాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం సుందరకాండలో కనిపెట్టాల్సింది దృశ్యాన్ని రాశాడు. అనగా ఆయన తూర్పు దిక్కు వైపున చేసి నమస్కారాలు చేస్తున్నాడు, ఇట్లా విధం చెప్పాడు. అంతవరకు అంత వర్ణన చేసుకుంటూ వచ్చాడా. ఇక్కడ మనకి ఇక్కడ ఉంది అసలు విషయం. 39వ శ్లోకం ఏమిటంటే ఇక్కడ సుందరకాండలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. హనుమ మాట్లాడినటువంటి మాటలు యథావిధిగా అప్పుడు ఏం మాట్లాడాడో అవి వాల్మీకి రాశాడు ఇక్కడ. అందుకనే ఏంటనమాట, హనుమ వచ్చి కూర్చుంటాడు. నా మాటలు ఎవర్రా చెబుతున్నారు? మళ్ళీ నేను ఎప్పుడో అక్కడ లంకలో అక్కడే మహేంద్రగిరి పర్వతం మీద మాట్లాడిన మాటలు ఎవరో మళ్ళీ చెబుతున్న ఆ మాటలు. ఇక్కడే గొప్ప విశేషము, అత్యంత భక్తి సంబంధించినటువంటిది గొప్ప విశేషాలు. అందుకని సుందరకాండలో హనుమ ఏం మాట్లాడాడు ఆ శ్లోకాలు గుర్తు పెట్టుకోవాలి. ఆ శ్లోకాల్లో కొన్ని శ్లోకాలు గుర్తుకొచ్చినా చాలు మనకి. ఆంజనేయ స్వామి అని అంటూ ఉంటుంటాడు. ఇది ఏం చెబుతున్నాడంటే మొట్టమొదట ఆయన చూసుకో ఎక్కడ ఏ విధంగా చెబుతున్నాడో. యథా రాఘవ నిర్ముక్త శ్వసన విక్రమ గచ్చే తద్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. ఆ మహేంద్రగిరి పర్వతం కింద ఉన్నారు వీళ్ళు. ఎవరు? ఆ దగ్గరలో సముద్ర ఒడ్డున ఈ వానరులందరూ ఉన్నారు. వాళ్ళకందరికీ బాగా నమ్మకం కలగాలి. ఎప్పుడు కూడా మన నమ్మకం కలిగింది అనుకో శరీరం పెంచేసేసాడు. అయితే ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇక్కడ విశేషమైంది. ఈ ప్రతిజ్ఞ వల్ల మధ్యలో తర్వాత వస్తుంది. ఈ ప్రతిజ్ఞ అనేటువంటిది ఏంటంటే ఒకసారి పెద్దవాళ్ళు ఎవరైనా మహాత్ములు ప్రతిజ్ఞ చేస్తే దాన్ని తిరుగు లేకుండా చేస్తారు. ఏదో మాటల వరుసగా కొంతమంది చెప్పేసేసి ఆ తర్వాత క్రియారూపానికి వచ్చేటప్పటికి ఏదోలే అప్పుడు అట్లా అన్నానులే, ఇప్పుడు పట్టించుకోవాల్సిన పని లేదులే అని అంటుంటారు. ఎక్కువ రాజకీయ నాయకుల పని వాళ్ళకి అలవాటుగా వాళ్ళకు అదనమాట. అది అట్లా కనుక అనకూడదు అని మనం నేర్చుకోమని చెబుతున్నాడు. ఒకసారి నువ్వు ప్రతిజ్ఞ చేశావంటే ఆ ప్రతిజ్ఞ కట్టుబడి ఉండాలి అని అర్థం అనమాట. అది ఏం చెబుతా? రాఘవ నిర్ముక్త శరహ రామచంద్రుడి నుంచి శరహ బాణము నిర్ముక్త వదలినప్పుడు అదిట గచ్చతద్వతు ఏ విధంగా వెళ్ళిపోతుందో రామచంద్రుడు వేసినటువంటి బాణము ఎక్కడ కూడా వంకర్ల టింకర్లు పోకుండా సరాసరి 90 degrees మీదుగా వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేసేసి మరలా వచ్చి ఆ బాణం రామచంద్రుడి యొక్క తూణీరంలోకి చేరుతుంది అని పోలిక చెప్పాడు. రాముని యొక్క బాణము తన కార్యక్రమం పూర్తి చేసుకొని మరలా యథావిధిగా తన తూణీరంలో చేరినట్లుగానే నేను మరలా తిరిగి వస్తానయా, నేను ఎటువంటి వాడు రామబాణాన్ని అని చెబుతున్నాడు. అది రామబాణంతో ఇది ఎలా చెప్పగలిగాడు అని. ఇది ఎలా చెప్పగలుగుతాడు ఎంతమంది చెబుతారు? ఏమన్నా గుర్తుకొచ్చిందా? అమ్మ నీకు గుర్తుకొచ్చినట్టుంటుంది అంతే కదా. ఎలా చెప్పాడు ఈయన ఎలా చెప్పాడు? ఒక మాట అంటే సరిపోయిందా? కరెక్ట్ చెప్తున్నా. హనుమ అంట అబద్ధాలు ఆడేవాడు కదా, కరెక్ట్ చెప్తాడు. అది సరే. ఎట్లా అంటే కిష్కింధాకాండలో వాలి ఏం చేశాడు చెప్ప అదే వాలిని సంహరించేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది కదా సంహరించేటప్పుడు
ఇదే విధంగా బాణం వెళ్ళి ఆయన ఎత్తంగానే సంహరించి వస్తుందని చెప్పినట్టు గుర్తు మీరు. సరే వినండి. ఇక్కడ ఏంటంటే వాలి ఏం చేశాడంటే ఈయన వాలిని సంహరించగలుగుతాడా లేదా, ఈయన యొక్క పరాక్రమం ఎంత ఉంది ఏమిటని టెస్ట్ చేయాలని చూశాడు, పరీక్షించాలని. ఎవరు? సుగ్రీవుడు. అప్పుడు సుగ్రీవుడు ఏం చేశాడంటే దుందుభికాయం దగ్గర తీసుకుపోయినాడు. అక్కడ పరీక్ష పెట్టాడు. పర్వాలేదు అనుకున్నాడు. ఇంకో చోట తీసుకుపోయినాడు. 7 తాటి చెట్లు ఒక చోట ఉన్నాయి. ఆ 7 తాటి చెట్లను ఉన్నాయి, సప్తతాళ భంజనం. ఆ 7 తాటి చెట్లని నువ్వు ఒక్క బాణంతో కొడతావా అని అన్నాడు. ఓ, ఇదో పెద్ద విశేషం అని అన్నాడు. ఒక్క బాణం వేసేటప్పటికి ఆ ఒక్క బాణం 7 చెట్లను పడగొట్టి అది పోయి మరలా కొండకు తగిలి ఆ భూమిలో కూడా దిగబడి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గెర్రని వచ్చి ఆయన యొక్క తూణీరులో చేరింది. ఈ దృశ్యం అంతా హనుమ చూశాడు. అనగా ఏంటనమాట, రాఘవుడి నుంచి వెళ్ళినటువంటి ఆ బాణము పని పూర్తి చేసేసి తిరిగి వచ్చి ఆయన యొక్క తూణీరంలో వచ్చి చేరుతుంది అనేటువంటి దృశ్యాన్ని చూశాడు కాబట్టి ఇక్కడ పోలుస్తున్నాడు. అది ఇక్కడ విశేషం. అట్లా అనమాట. అది యథా రాఘవ నిర్ముక్త శర శ్వసన విక్రమ గమిష్యామి లంకా రావణ పాలితాం. శ్వసన విక్రమ. శ్వసన అంటే వాయువు, శ్వసన విక్రమ అంటే వాయు వేగము. వాయుదేవుని వేగము అంతటి కలవాడనయి లంకాం రావణ పాలితాం గమిష్యామి. అది క్రియాపదం. అక్కడ చివరి పెట్టుకోండి, గమిష్యామి, వెళతాను అని చెబుతున్నాడు. వాయుదేవుడు ఎంత వేగంగా పోతాడో నేనంత అంత వాయు వేగంగా పోతాను. ఎందుకంటే మా తండ్రి వాయువు కనుక ఆయన యొక్క శక్తి అంతా నాకుంది. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? రావణ పాలితాం లంకాం. రావణుడు పరిపాలిస్తున్నటువంటి లంకకు గమిష్యామి, వెళతాను అని చెబుతున్నాడు. ఎలానంటే ఇదిగో రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ అని చెబుతున్నాడు. రామచంద్రుడు వదిలినటువంటి బాణం ఎక్కడ ఆగకుండా సరాసరి వెళ్ళిపోతుంది. అట్లా సరాసరి వెళ్ళిపోతాను. వెళ్ళి అక్కడ పని పూర్తి చేసుకొని మరలా శుభ్రంగా వెనక్కి తిరిగి వచ్చేస్తాను అని చెబుతున్నాడు. ఇది గొప్ప విశేషమైంది. తర్వాత ఇవి రెఫరెన్స్ కోసం తర్వాత మళ్ళీ వస్తాయి మధ్యలో. అయితే అక్కడ వెళతానండి. వెళ్ళిన తర్వాత ఆ లంకకి వెళతాను. ఆ లంకకి వెళ్ళిన తర్వాత నహి ద్రక్ష్యామి తాం లంకాయాం జనకాత్మజాం. లంకకి వెళ్ళిన తర్వాత జనకాత్మజాయాం, జానకిని, ఆ లంకలో జానకిని లంకాయాం చూడలేక నహి ద్రక్ష్యామి, నేను చూడకపోయినచో, చూడబోయినచో అనేనేవ వేగేన, మరలా అదే వేగంతో సురాలయం గమిష్యామి. అది సురాలయం గమిష్యామి. సురాలయం అంటే స్వర్గం. దేవతలు ఉన్నటువంటి స్థానము ఏదంటే స్వర్గం. స్వర్గానికి వెళతాను అన్నాడు. అక్కడ వెతుకుతాను. ఎందుకన్నాడు? రావణాసురుడికి అన్ని చోట్ల ఉన్నాయి వాడికి ప్లేసులు. రావణాసురుడికి అనగా మొత్తం ఏంటి 3 లోకాల్లో ఉన్నది వాడికి. వాడి ప్లేసులు చాలా గొప్ప గొప్ప ప్లేసులు. ఎక్కడ దాచిపెట్టాడో అక్కడ కనపడకపోతే స్వర్గలోకంలో ఎక్కడో పెట్టుకుంటాడు, అక్కడికి వెళతా. అట్లా అనమాట. అది ఎంతటి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. నహి ద్రక్ష్యామి తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ వివేకేన గమిష్యామి సురాలయం. స్వర్గానికి పోతాను. పోతే అక్కడ కూడా కనపడకపోతే మరి ఏమిటి అంటే యదివా త్రిదివే సీతాం న ద్రక్ష్యామి అకృతశ్రమ బద్ధ్వా రాక్షస రాజానం ఆనయిష్యామి రావణం. ఎంత ఇదిగా చెబుతున్నాడు చూసుకోండి. ఇది అక్కడ కూడా కనుక సీతాదేవి కనపడకపోతేట ఏం చేస్తాట చివరికి రాక్షస రాజానం బద్ధ్వా, ఆ రాక్షస రావణాసురుడిని చేతులు కాళ్ళు కట్టిపడేసేసి తీసుకొచ్చి ఇక్కడ రామచంద్రమూర్తి దగ్గర పడేస్తా అన్నాడు. ఇంతకన్నా కావాల్సింది ఏంటి ఇంకా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి? అంటే ఆయన యొక్క మాటల్లో ఉండేటువంటి ఆ శక్తి చూసుకోండి. ఎందుకు చెబుతున్నారనంటే హనుమని గురించి చెప్పేటప్పుడు, తెలుసుకునేటప్పుడు ఎవరికైనా సరే ఒక ఉత్సాహం కనుక
రావాలి అని అంటే వాళ్ళకు కొంచెం ఉత్సాహం కలిగించిన కొన్ని మాటలు చెప్పాలి, ఉత్సాహం కలిగించినట్టు చెప్పాలి. హనుమ వాస్తవానికి ఇన్ని మాటలు చెబుతున్నాడు కానీ నిజంగా ఏమిటని కూడా ఆయన శక్తి ఉన్నది, లేదని కాదు అది. ఎందుకంటే మన తర్వాత వచ్చేసి, కానీ ఇక్కడ నీ చెప్పాడే తర్వాత అనిపిస్తుంది, ఇన్ని చెప్పావు కదయ్యా నువ్వు, నిజంగా అమ్మవారి దగ్గర జరిగింది ఏమిటి? అమ్మవారే గనక నీకు ఏమిటి చూడమని ఆమె ఇచ్చి ఆమె చుట్టూ ప్రదక్షిణ చేసావే, అప్పుడు ఎట్లున్నావు నువ్వు, ఇప్పుడు ఎట్లున్నావు చూసుకో. ఎంత ఎంత విశేషం. ఇప్పుడు ఎంత ఉంటే ఒక 50% బలంతో ఉంటే అప్పుడు 1,00,000 కన్నా కోట్ల రెట్ల బలమైనాడు. అది అది అక్కడ విశేషం, అది గొప్ప విశేషం. ఇక్కడ నేను పట్టుకొని తీసుకొచ్చేసేస్తాను, రావణాసురుడిని కట్టిపడేసి తీసుకొస్తాను అంటున్నాడు. ఈ రావణాసురుడిని కట్టిపడేసి తీసుకొచ్చింది ఎవరు? వాలి కట్టిపడేసి తీసుకొచ్చాడు. తర్వాత కార్తవీర్యార్జునుడిని కట్టిపడేసి తీసుకొచ్చాడు. ఇంతమంది తీసుకొచ్చారు. ఈయన కూడా తీసుకొస్తాడు, ఈయన కూడా లెక్కలేదు, ఈయనకు కూడా లెక్కలేదు తీసుకురావాల్సిన. వాళ్ళు ఎట్ట చేశారో ఈయన కూడా తీసుకొచ్చి వాడిని తీసుకొచ్చి పడి రావణాసురుడిని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాడు. అయితే ఇంత గొప్పమైనటువంటి వాడు అసలు పొందినటువంటి మహాశక్తి తర్వాత వస్తుంది. ఎట్లంటే రావణాసురుడిని కట్టిపడేసి తీసుకొస్తానన్నాడు కదా, ఎందుకని ఎంతో అనగలిగాడో తెలిసిన, బ్రహ్మాస్త్రం తనను ఏం చేయలేదు ఒకటి. రెండోది, ఆ రావణాసురుడితో మాట్లాడేటప్పుడు ఎంత ధైర్యంగా మాట్లాడాడు. అసలు రావణాసురుడి ముందు నిలబడటానికి రాక్షసులకే భయం, రావణాసురుడితో ఒక మాట మాట్లాడటానికే చచ్చే భయం వాళ్ళకి, రాక్షసులకే. ఈయన ధైర్యంగా నిలబడ్డాడు, ధైర్యంగా నిలబడి పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ఉపన్యాసంలో ఏమొచ్చిందా అని, నువ్వు చస్తావురా అని చెప్పాడు. నువ్వు పట్టుకొచ్చుకున్నది ఎవరో తెలిసిన, కాలపాశాన్ని పట్టుకొచ్చావు, నువ్వు చస్తావురా అని చెప్పాడు. నా మాట విను అని చెప్పాడు. ఇంత మాటలు ధైర్యంగా చెప్పగలిగినటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా లంకలో అంటే ఒక్కడు లేడు. ఏదో పాపం విభీషణుడు కాస్త ధైర్యంగా 2 మాటలు చెప్పాడు. నువ్వు బయటికి పోరా, ఇంట్లోంచి బయటికి పో, నువ్వు అసలు తరుగుతా నిన్ను, ముందు పోవా అన్నాడు. అనేటప్పటికి, అయ్యా నమస్కారం, నీ దగ్గర ఉండేదానికి లేదు, రామచంద్రమూర్తి దగ్గర శరణం పొందుతానన్నాడు. మరి నేనేం చేశాడు? తోకను తగలబెట్టండి రా అన్నాడు. తోకను తగలబెడితే ఏం చేశాడు? ఆ నిప్పే తన కొంప తగలబెట్టింది, వరుసగా తగలబెట్టేశాడు. ఈ వానరుడు సామాన్యమైనటువంటి వానరుడు కాదు బాబోయ్ అని అనుకున్నాడు. అప్పుడు ఎవరు? రావణాసురుడు. అనుకొని ఎమర్జెన్సీ పెట్టుకొని మళ్ళీ వస్తాడేమో అని అనుకుని అంతటి భయం. అందుకనే ఆయన అంతటి శక్తివంతుడు. కాబట్టి ఈ ఆనయిష్యామి రావణం, రావణాసురుణ్ణి కట్టి చేతులు కాళ్ళు కట్టి పడేసి వచ్చి రాముడు ముందు పడేస్తాను అని అంటున్నాడు. అది అంతటి శక్తి. ఎందుకంటే మనకు ఒక సంకల్పం అనేటువంటిది ఉంటుంది. సంకల్పాలు అనేటువంటివి చాలా గొప్పవి. ఒక మనస్సులో ఒక సంకల్పం కనుక పెట్టుకుంటే, దృఢమైన సంకల్పం, ఆ సంకల్పంగా పెట్టుకుంటే అదే మనకు పరమాత్మ మనకు ఆ సంకల్పాన్ని చివరి వరకు నెరవేరుస్తుంటాడు. ఆ సంకల్పం కూడా ఎలా ఉండాలి అని అంటే, అయితే ఇందులే, పోతే పోయిందిలే, వచ్చే నష్టం ఏముందిలే, పోదాం వద్దాం, వచ్చే నష్టం ఏముంది అని అనుకునే వాళ్ళు చాలా మంది. పైగా కొంతమంది ఏం చెబుతుంటారు అనమాట, కర్మ చెబుతారు. ఆ కర్మలే ఏములే, ఇదంతా ఏంటి? సోమరితనానికి మూలము. ఇది వాడి కర్మ, ఈ కర్మ అది సోమరితనానికి మూలం. అందుకనే ఆంజనేయ స్వామిని అర్థం చేసుకోండి, ఆయనలో సోమరితనం ఎక్కడన్నా ఉందా? సోమరితనం అనేటువంటి దానికి వ్యతిరేకం. అందుకనే హనుమత్ భక్తులు తెలుసుకోవాల్సింది అది, ఆంజనేయ స్వామి గురించి తెలుసుకోవాల్సినది. మరి ఏం మాట్లాడుతున్నాడు? నహిద్రిక్ష్యామి ఇది అక్కడ కాబట్టి అక్కడ కాబట్టి అక్కడ, ఎక్కడ చిక్కకపోతే రావణాసురుడిని కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి రాముడు ముందు పడేస్తానంటున్నాడు. ఎంత గొప్ప విశేషమైన మాటలు. ఇంకా వాళ్ళకి ప్రాయోపవేశం చేస్తారా? వాళ్ళు హాయిగా కేరింతలు కొడుతున్నారు. ఎక్కడ సముద్ర ఒడ్డున ఉన్నారు, ఈయన కొండ మీద కూర్చున్నాడు. అట్లా అనమాట. ఇంకా అంటూ చివరికి 42వ శ్లోకంలో, సర్వధాకృత కార్యోకం ఏష్యామి సగ సీతయ
ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణాం. నేను సర్వ విధములా ఆ సీతాదేవిని తీసుకొని వస్తాను, కార్యమును సాధిస్తాను, జానకీదేవితో వచ్చేస్తాను, లేదా రావణునితో సహా లంకను పెకల్చుకొని ఇటు తీసుకొని వస్తాను. అప్పుడు సంజీవుని పర్వతం చేతిలో ఇటు పట్టుకొని తీసుకొచ్చాడు కదా, ఆయనకి ఏదో వచ్చిన ఎట్లా ఉంది, వెన్నపూస ముద్దలాగా ఉంది, ఒక చిన్న రాయు లేకపోతే వెన్నపూస ముద్దలా గిర తీసుకొచ్చాడు. ఏది సంజీవుని పర్వతాన్ని. అలానే ఈ లంకను కూడా ఒకసారి చేతితోటి కనుక ఇట్లా అన్నాడంటే పైకి లేస్తుంది. ఆ బదులు పట్టుకొని తీసుకొస్తాను, తీసుకొచ్చేసి రావణాసురుడు కూడా దానిలోనే ఉంటాడు, వాడి పని పడతారు అప్పుడు. అది చూసుకోండి ఎంత మాట చెబుతున్నాడు. లంకనే పగలించుకొని తీసుకొస్తానని ఎంతటి ధైర్యంతో చెబుతున్నాడండి. సర్వదా కృత కార్యోహం చేష్యామి సగసీతయా ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణాం. పెకల్చుకొని వచ్చేస్తాను అని అంటున్నాడు. ఇంకా ఏవముక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః ఉత్పపాత అథ వేగేన వేగవాన్ అవిచారయన్ సుపర్ణమివ చ ఆత్మానం. మేనే స కపికుంజరః. కపికుంజరః ఏనుగంతటి ఆ హనుమట సుపర్ణమివ చ ఆత్మానం. సుపర్ణం అంటే మంచి రెక్కలు ఏలినటువంటి వాడు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుని వలె తనని భావించుకున్నాడు. నేను గరుత్మంతుని వలె భావించుకున్నాను. పంచముఖ ఆంజనేయ స్వామిలో ఇక్కడ ఇంకా గరుత్మంతుడు వస్తూనే ఉన్నాడు. పంచముఖ ఆంజనేయ స్వామి వారి శ్లోకం మీరందరూ ధారణ చేయండి, మీ పుస్తకాలలో ఉంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామి వందేవాన రనార సింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాంచితం. మనకు ముఖ్యంగా ఆ శ్లోకం గనక వస్తే ఆ సందర్భాల్లో చెప్పుకోవచ్చు, లేకపోతే రోజుగానే ప్రార్థనలు చెప్పుకోవచ్చు. అనుగ్రహం కనుక ఉందంటే మనకి ముఖ్యంగా ఎటువంటి ఆపదలు ఉండవండి. అది మాత్రం 100% రైట్, దానిలో తిరుగులేదు. హనుమని ఎవరైతే పట్టుకుంటారో హనుమని వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కష్టములు అనేవి ఉండవు. శుభ్రంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారంటే మళ్ళీ శుభ్రంగా ఇంటికి తిరిగి వస్తారు. ప్రస్తుత కాలంలో చాలా మంది అంటుంటారు, అయ్యా బజార్లకు పోయి తిరిగి వచ్చామంటే అమ్మయ్య అని అనుకోవాలండి, ఈ రోజుల్లో పరిస్థితి అట్లా ఉందండి అని అంటున్నారు. చాలా చోట్ల చూస్తుంటే ఆ ప్రమాదాలు చూస్తుంటుంటే వాటిల్లో ఆ కారు వచ్చితే గుద్దుకున్నది 5 డామ్ అయిపోయింది. ఇది మరి చూసుకుంటే ఎంత విశేషమైనటువంటిదో. రకరకాలైనటువంటి మనం వింటుంటే అందరూ జాగ్రత్తగానే ఉంటుంటారు, మరి ఏమిటి మరి. అందుకని హనుమని స్మరించుకోవాలి. ఏదైనా ఒక శ్లోకంతో కానీ కనీసం అసలు ఆ పంచముఖ ఆంజనేయ స్వామి కీర్తన చేసుకుంటే చాలు. నేను ఒక చోట చూశాను పంచముఖ ఆంజనేయ స్వామి బొమ్మ, కరెక్ట్గా 5 ముఖాలు. మీరు ఒకసారి పంచముఖ ఆంజనేయ స్వామిని చూసుకొని తెలుసుకోవాలి ఏ ముఖం ఏ వైపు ఏ వైపు. 5వ ముఖం మాత్రం 4 ముఖాలు 4 దిక్కులు, 5వది మాత్రం పైన ఉంటుంది, హయగ్రీవ ముఖం. అది 5వ ముఖం పైన చూస్తుంటుంది, అది అనమాట. అందుకని ఆంజనేయ స్వామి ఉపాసనాపరులు ఉంటారు, వాళ్ళకి మాత్రం మాకు మిత్రుడు ఉన్నారు అన్నదాన చిదంబర శాస్త్రి. ఆయన మేము చదువుకునేటప్పుడు ఆయన హనుమద్ ఉపాసకులు. ఆయన ఆ అయోధ్యకి హనుమత్ పీఠాన్ని పెట్టింది ఆయన అనమాట. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఈ హనుమద్ ఉపాసకులు. ఈ రోజు వరకు కూడా శుభ్రంగా హాయిగా ఉపన్యాసం చెప్పడం కానీ అంతగాని అంత గొప్ప విశేషం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తి నేర్పడం సర్వ విధములా మంచిది. అది ఎట్లా అనమాట. అది అందుకని సర్వధాకృత కార్యోహం చేష్యామి సగసీతయా ఆనయిష్యామి వా లంకా సముత్పాట్య స రావణాం. ఆ రావణాసుని కొట్టుకొస్తాను అంటున్నాడు. ఇక అనుకొని తనకి తానుగా గరుత్మంతుడుగా భావించుకుంటున్నాడు. వానరాన్ వానరోత్తమ హనుమాన్. హనుమ వానరాన్ వానరోత్తమ, వానరులలోకెల్లా మరీ ఉత్తముడు, గొప్ప ఉత్తముడు, గొప్ప శ్రేష్ఠుడు. వేగవాన్ అవిచారయన్, వేగవంతుడు. అవిచారయన్, ఏమాత్రము విచారము లేకుండా ఆయన ఉత్పపాత అథ వేగేన, వేగముతో పైకి ఎగరటానికి సిద్ధమవుతున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక విశేషం, భారతంలో గరుత్మంతుని యొక్క చరిత్ర ఉంది, సుపర్ణోపాఖ్యానం అని ఉన్నది, భారతంలో ఉంది. అది అక్కడ గరుత్మంతుని యొక్క చరిత్ర ఒక్కసారి కనుక చదువుకుంటే ఆ యొక్క గొప్ప విశేషం, గరుత్మంతుడు ఎంత గొప్పవాడో.
ఆ గరుత్మంతుని యొక్క చరిత్రని ఒక్కసారి ఇక్కడ అనుసంధానం చేసుకుంటే సరి. అనగా ఒక్క హనుమలోనే 5 రూపాలు ఉన్నాయని అక్కడ చెబుతున్నాడు. 5 రూపాలలో ఒకటి గరుత్మంతుడు. కాబట్టి హనుమను ఒక్కరిని పట్టుకున్నామంటే 5గురిని పట్టుకున్నట్టే. 5గురిలో గరుత్మంతుడు, అలానే నరసింహస్వామి, అలా అనమాట. నరసింహ మంత్రం వస్తుందన్నమాట, నారసింహ మంత్రం. అనగా ఆంజనేయ స్వామి వారిని ఒకరిని పట్టుకుంటే 5గురు వచ్చేస్తారు. 5గురు యొక్క బలమంతా ఒక హనుమలో ఉన్నది అని చూడటం అనమాట. గరుత్మంతుని యొక్క బలం అంతా ఈయనలో ఉన్నది. హనుమంతుడు తనను తాను గరుత్మంతునిగా భావించుకున్నాడు. ఏ ఆలోచన లేకుండా మహావేగముతో ఆకాశమునకు ఎగిరెను. చూడండి ఎటువంటి ఆలోచన, మరొక ఆలోచన. చూడండి ఆలోచనలు ఎలా ఉంటాయి అనంటే ఒక్కొక్కసారి సంకల్పం వికల్పం సరేనంటుంది మన మనస్సు, నిర్ణయం చేసుకుంటుంది. మళ్ళీ రెండో నిమిషం వచ్చేసరికి కాదులే, అది అట్లా కాదులే, ఇంకో రకంలే అని అట్లా అనుకుంటుంది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మొట్టమొదటిసారి ఇది బెటరేమో అది బెటరేమో, ఎంతసేపు అది బెటరా ఇది బెటరా, మళ్ళీ మధ్యలో ఉండిపోతాడు. ఇటు మధ్యలో ఉండిపోయి చివరికి ఏమి చేయడు, లేకపోతే ఏదో ఒకటి పిచ్చి పని చేస్తాడు. ఎందుకంటే దీనిలో చెప్పేది హనుమను గుర్తుపెట్టుకో. హనుమను గుర్తుపెట్టుకొని హనుమని కన్నా స్మరించుకున్నామంటే ఒక్కటే సంకల్పం కలుగుతుంది, అదే శుభ సంకల్పం. అది ఒక్కటే సంకల్పం, అదే శుభ సంకల్పం. ఆ శుభ సంకల్పమే చివరికి మనల్ని తీసుకొని వెళ్ళి కార్యమును పూర్తి చేస్తుంది. అది అందుకని ఈయన యొక్క శుభ సంకల్పం చూసుకోండి. ఒక్క మాట మీద నిలబడి ఉన్నాడు. ఒకసారి ఆకాశమునకు ఈయన సువర్ణమిచ ఆత్మేనే కవికుంజర ఉత్పపాత అధవేగేన, వేగముచే ఉత్పపాత ఎగిరెను, భావించుకొని ఎగిరెను. అప్పుడు 45, 46 నుంచి సముత్పతతి తస్మిన్ వేగాత్ తే నగరోహిణ సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః. పైకి ఎగిరేటప్పటికి ఆ కొండ మీద నుండి చెట్లు కూడా అన్ని కూడా ఆయన వెంబడబడి పరిగెత్తుతూ వస్తున్నాయి. ఇక్కడ మనకు ఒక శాస్త్రం చెబుతున్నాడు. ఏమిటంటే శాస్త్రం, మనకి ఇంటికి వచ్చినటువంటి మన బంధువులు, దగ్గర బంధువులు కానీ దూరం కానీ ఎవరైనా సరే, వాళ్ళు మళ్ళీ వెంటనే వాళ్ళు 2 రోజుల నుండి మళ్ళీ వెళ్ళేటప్పుట వాళ్ళ వెంట కొంత దూరం వెళ్ళి సాగనంపి అప్పుడు వెనక్కి రావాలి. దీనిలో 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరు లేరులే, ఇప్పుడు అంతా చేస్తున్నారు, అయినా గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. ఏమిటంటే కొద్ది దూరం వెళ్ళి సాగనంపితేనేమో ఆ బంధువులు మళ్ళీ రావాలి మన ఇంటికి అని అంటాం. అదే కనుక ఎక్కువ దూరం వెళ్ళి సాగనంపి ఇక ఉంటానంటే ఇక రావాకరా నువ్వు అని. దీనిలో ఇవి ఉన్నాయి 2 సాముద్రిక, ఇది శకున శాస్త్రాలు అంటారు. ఈ శకున శాస్త్రాల్లో 2 శాస్త్రాలు అనమాట. కొద్ది దూరం వెళ్ళి ఉంటాను అని వస్తే మళ్ళీ రావాలబ్బాయి నువ్వు అని అర్థం. దూరంగా వెళ్ళి 1 కిలోమీటర్ వెళ్ళి ఉంటాను టాటా అంటే ఇంతే సంగతి, ఇంకంతే, నువ్వు రావాకని ఇంకది అని మన శకున శాస్త్రంలో ఉన్నది. పూర్వకాలం అట్లుండేవిట అది. అయితే ఇక్కడ ఈ చెట్లన్నీ పైకి లేచినాయి. పైకి లేచి అవి టాటా చెబుతుంది. మన దీనిలో చెబుతుంటారే ఏమిటన్నమాట, వీడ్కోలు చెబుతున్నాయి. ఇప్పుడు దాకా కొండ మీద కూర్చున్నాడు కదా, అందుట్లో ఈయన ఎవరు, హనుమ అనే వానరుడు. వానరుడికి దగ్గర చుట్టాలు ఎవరంటే చెట్లే. అంటే వానరులు అని అంటే వనంలో సంచరించేటువంటి వాడిని వానరుడు అంటారు. వాళ్ళకి చుట్టాలు ఎవరయ్యానంటే ఈ కోతులకి చెట్లు. కాబట్టి ఈ వానరుడికి బంధువులు ఎవరంటే ఈ వృక్షాలే. ఈ వృక్షాలు పైకి లేచినీట ఒకసారి. సముత్పతతి తస్మిన్స్తు వేగాత్ తే నగరోహిణ సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః. ఆ హనుమంతుడు పైకి లేచేటప్పటికిట ఆ పర్వతమైన వృక్షాలు కూడా 4 దిక్కులకు పైకి లేచాయి. ఒక్కసారి వేళ్లతో సహా పైకి లేచేసింది. ఇక ఆంజనేయ స్వామి వారు ఇక ఆకాశంలో ఇక స్పీడ్ పెట్టాలి. మరి రైలు పోయేటప్పుడు ఒక్కసారి 100 మైళ్ళ స్పీడ్ ఎందుకు అందుకోదుగా, నెమ్మదిగా ఇక సాగాలి కదా. అందుకని
నెమ్మదిగా సాగుతుంటుంటేట అప్పుడు జరిగినటువంటివి 46వ శ్లోకంలో సమత్త కోయష్టి భకాన్ పాదపాన్ పుష్పశాలిన ఉద్వహన్ నోరువేగేన చకామ విమలేంబరే. దాని మీద చెట్ల మీద ఉన్నటువంటి పక్షులు, పుష్పములతో ప్రకాశించిన వృక్షాలు హనుమంతుడు తన తొడల వేగంతో పెకలించి తనతో పాటు నిర్మల ఆకాశంలో తీసుకొని పోతున్నాడు. ఆ చెట్ల మీద ఉన్న పక్షులు వస్తున్నాయి, ఆ చెట్లకున్న పురుగులు వస్తున్నాయి, వరుసగా చెట్లు వరుసగా వస్తున్నాయి. ఆ చెట్లు బంధువులు వీడుకో చెప్పడానికి వస్తున్నాయి. ఆ చెట్ల మీద ఉన్న పక్షులు అట్టనే ఉన్నాయి, ఆ చెట్లు పైకి లేచినాయి, వస్తూ ఉన్నాయిట. చూస్తుంటే ఆ దృశ్యం అంతా చూసుకుంటే ఎలా ఉన్నదో, ఎంత విశేషంగా ఉన్నదో. ఆయన యొక్క శక్తికి ఆ గడగడలాడిపోయినటువంటి ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్న చెట్లు వస్తూ ఉన్నాయి. ఇకపోతే ధ్వని గర్భితమైన అర్థము ఇది. ఇది పైకి భౌతికమైనటువంటి అర్థం. లోపల అర్థం ఏమిటనమాట, మూలాధార చక్రంలో బాగా వేళ్లతో ఉండిపోయి దృఢంగా ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి. ఏమిటంటే చెట్లు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే చెట్లు ఉన్నాయి. అవి బాగా పెరిగిపోయి ఉన్నాయి. ఆ మహావృక్షాలు వాటి మీదనే కూర్చొని ఉన్నాయి పక్షులు. ఏమిటంటే రకరకములైనటువంటి ఈ పాపాలు, రకరకములైన అన్నీ నిండిపోయి ఉన్నాయి. అవన్నీ మూలాధార చక్రంలో ఉన్నాయి. మూలాధార చక్రం ఎప్పుడైతే కదిలిపోయిందో, గడగడలాడిపోయిందో, అప్పుడు ఈ వృక్షములన్నీ కామక్రోధ లోభములు బాగా వేళ్ళుని ఉన్నటువంటి ఈ వృక్షాలు అవన్నీ కూడా పైకి లేచేసినాయి. పైకి లేచేసి ఒక్కసారి ఎక్కడికి పోయినాయి, చివరికి పోయి చివరికి సముద్రంలో పడ్డాయంటే నాశనం అయిపోయినాయి అని అర్థం. ఉండిపోయినాయి అనగా మూలాధారంలో ఉన్నటువంటి కామక్రోధాదులు అన్నీ పోయినాయి. కామక్రోధాదులతో పాటుగా అనేకమైనటువంటి ఇవి ఉంటాయి కర్మ ఫలాలు, అవి పోయినాయి. ఇప్పుడు మూలాధారం అంతా క్లీన్ అయిపోయింది. మూలాధారం ఎప్పుడైతే క్లీన్ అయిపోతుందో అప్పుడు జితేంద్రియుడు అయినాడు కాబట్టి తర్వాత క్రమంగా ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ వెళ్ళిపోతుంటాడు. ఇది అర్థం. కాబట్టి ఇందులో ఉన్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటి వేళ్ళు ఊరుకొని పోయినటువంటి కామక్రోధాదులన్నీ కూడా లేచి బయటికి వెళ్ళిపోయినాయి. ఇది యోగము, యోగపరంగా అర్థము ఇదే అనమాట. అందువల్లనే యోగాంజనేయ స్వామి. చూడండి, మనకి బొమ్మలు కూడా ఆంజనేయ స్వామి బొమ్మలు, యోగంలో కూర్చున్న బొమ్మలు కొన్ని నిలబడుతుంటాయి, రకరకములైనటువంటి బొమ్మలు. అది దీని యొక్క అర్థం అనమాట. అది అట్లా అనమాట. మత్తకోయష్టి భకాన్ అంటే కొంగలు. అవన్నీ కూడా బాగా గొప్ప గొప్ప ఈ కొంగలు అనమాట. ఇవి కూడా ఈ చెట్ల మీద ఉన్నాయి. అవి కూడా ఈ చెట్లతోటి పాటుగా వచ్చేస్తున్నాయి. ఎట్లా వచ్చేస్తున్నాయి అంటే హనుమ యొక్క తొడల వేగం అనగా ఒక్కసారి పైకి లేచేటప్పటికి హనుమ ఎంత ఉన్నాడయ్యా అంటే కొండ మహేంద్రగిరి పర్వతం ఎంత ఉందో దానికన్నా డబల్ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఆ తొడల యొక్క గాలి ఒక్కసారి అట్లా వేసిందంటే చూసుకోండి. చూడండి, ఇప్పుడు మనం సహజంగా రైలు పోతుంటే రైలు కట్ట పక్కన నిలబడితే అబ్బో ఎంత వేగం, ఆ గాలి చూసుకోండి. అందుకని దగ్గర నిలబడాలి, కొంచెం దూరంగా నిలబడాలి. ఆ గాలి ఎంత వేగంగా వస్తుంటుందో తెలిసిన అది. అట్లనే ఆయన ఒక్కసారి అట్లా లేచేటప్పటికి ఆ గాలిని చూశారు, ఆ గాలికి తట్టుకోలేక ఆ పక్కన ఉన్నవన్నీ కూడా పైకి లేచిపోయినాయి, వేళ్లతో సహా పైకి లేచిపోయింది. ఆ విషయం చెబుతున్నాడు. దీన్ని మనం ఏమనగా అనుకోమంటే జగామ విమలే అంబరే. జగామ వెళ్ళెను, విమలే అంబరే నిర్మలమైన ఆకాశములోనికి తీసుకొని వెళ్ళెను, పెకలించి వేటిని, చెట్లని, ఈ వృక్షాలన్నిటిని కూడా ఆయన తీసుకొని ఆకాశంలోకి చాలా దూరం తీసుకొని వెళ్ళి అక్కడ పడేశాడు. అక్కడ పడేసేటప్పటికి అవన్నీ ఎక్కడ వచ్చి పడ్డాయి వెళ్ళి అంటే కొండ మీద కాదు పడ్డది, సముద్రంలో పడ్డాయి అంటే ఇంతే సంగతులు. ఇంకా అది అనగా అవి నశించాయి అని అర్థం అనమాట. 47లో ఊరు వేగోద్ధత వృక్ష ముఖోత్తం కపి వన్వయు ప్రచితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవా. హనుమంతుని తొడల వేగమును ఆయనతో
పైకి లేచిన వృక్షములు దూరదేశము వెళ్ళుచున్న బంధువులు సాగనంపుటకు. అదే ఇందాక చెప్పుకున్నాం. కొంత దూరం వెళ్ళినట్లు అవి కొంచెం దూరం ఆయన వెంట వెళ్ళాను. వెళ్ళి ఏం చేసినాయి? చివరికి వెనక్కి తిరిగి రావాలి కదా మళ్ళీ కొండ మీదకి. కొండ మీద రావడానికి ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి? దానికి వేగం శక్తి ఎక్కడున్నాయి ఆ చెట్లకి? సరాసరి సముద్రంలో పడ్డాయి అని కూడా చెబుతున్నాడు. తంగూరు వేగోన్మధిత సాలాశ్చ అన్యేన గోత్తమా అనుజగ్మ హనుమంతం సైన్యాయ మహీపతిం. హనుమంతుని యొక్క ఆ తొడల వేగమునకు పెకలింపబడిన ఆ మధ్య వృక్షములు మరియు అనేక మహావృక్షములు ఎలా ఉన్నాయనంటే ఒక రాజుని సైన్యము అనుసరించినట్లుగా అనుసరించినవి. రాజుగారు వెళుతుంటే వెనక సైన్యం వస్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు ఎక్కడికి వెళ్ళిపోయినా సైన్యం మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసింది. అనగా రాజుగారిని ఎక్కడో ఊరికి పంపించాలి, లేకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఎట్లయినా సరే ఎట్లా అని ఈ విధంగా అనమాట. సపుష్పితాగ్రై బహుభి పాదపైరన్వితక్కపి హనుమాన్ పర్వతాకారో బహువ అద్భుత దర్శన. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది మనస్సులో ధ్యానం చేసుకుంటారో వాళ్ళందరికీ హనుమాన్ రాత్రి కూడా కలలో కనబడతాడు. ఏమిట దీనిలో విశేషము? హనుమాన్ పర్వతాకార, పర్వతాకారమంతటమైనటువంటి హనుమ అద్భుత దర్శన బభూవ, అద్భుతమైన దర్శనాన్ని బభూవ కనబడుతున్నాడు. ఎట్లా అంటే సపుష్పితాగ్రై బహుభి. సపుష్పితాగ్రై, సపుష్పిత అంటే పుష్పములు కలిగినటువంటి బహుభి ఆ చెట్లు, ఆ చెట్లతో, ఆ చెట్లకి బాగా పుష్పాలు ఉన్నాయి. ఆకాశంలోకి ఎగిరాడు. ఆ చెట్లకున్న పుష్పాలు కనబడుతూ ఉన్నాయి. ఎలా కనబడుతున్నాడు అని అంటే చివరికి కొండ మీద కింద అసలు మహేంద్ర పర్వతం ఉంది. ఆ మహేంద్ర పర్వతం మీద చెట్లు పుష్పాలు అట్లా ఉన్నాయి. ఇంకొక మహేంద్ర పర్వతం ఆకాశంలో ఉందా? అది ఇక్కడ అర్థం. ఇంకొక మహేంద్ర పర్వతం ఆకాశంలో ఉందా? అంతటి విశేషంగా ఉన్నట్టు ఆయన. ఎందుకనమాట కొండ మీద చెట్లు ఉన్నాయి కదా, చెట్లన్నీ ఏమంటే వచ్చేసినాయి కదా చెట్లన్నీ. కాబట్టి అద్భుత దర్శన హనుమాన్ పర్వతాకారో బభూవ అద్భుత దర్శన. ఓ పెద్ద కొండ మళ్ళీ ఆకాశంలో కనబడుతున్నదిట. ఓ వృక్షాలు ఇవంత ఇది మహేంద్ర పర్వతం అలా కనబడుతున్నదిట చూసేవాళ్ళందరికీ కూడా. ఇక్కడ దర్శనం ఎవరు అనేటువంటిది మనం పెట్టుకోవాలి. ఎవరంటే దర్శనం వానరులు. అది అలానే ఆకాశంలో ఉన్నటువంటి ఆ చారణులు, సిద్ధులు, వీళ్ళందరూ అనమాట. వీళ్ళందరూ ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఈ దృశ్యాలన్నిటినీ, ఇదంతా దృశ్య కావ్యము. ఈ దృశ్య కావ్యం ఇదంతా జరుగుతున్నది అనమాట. ఇది అలా చెబుతూ 50వ శ్లోకం. సారవంతోధ ఏ వృక్షాన్యమజ్జం లవణాంభసి భయాదివ మహేంద్రస్య పర్వత వరుణాలయే. ఇంద్రులకు భయపడిన ఆ పర్వతాలు సముద్రంలో దిగిన విధముగా హనుమంతుని వెంట వచ్చిన మహావృక్షములు సముద్రంలో పడిపోయాయి. ఇంద్రుడు అంటే భయం ఈ వేటికి? పర్వతాలకి. ఎందుకు? పర్వతముల యొక్క రెక్కలు పగలగొట్టేస్తాడు వజ్రాయుధంతో. అందుకని అట్లనే ఈ వృక్షములు కూడా ఎలా ఉన్నది అంటే ఇంద్రునికి భయపడి ఎలా అయితే పర్వతాలు పడిపోతాయో అట్లా ఈ వృక్షాలు నెమ్మదిగా జారి నెమ్మదిగా పడి సముద్రంలో మునిగిపోయినాయి. చివరికి ఇంకా లేవు, ఈయన ఒక్కడే ఉన్నాడు. ఆయన చుట్టూ వచ్చినటువంటి ఈ వృక్షాలన్నీ సముద్రంలో పడిపోయినాయి. అత స నానా కుసుమై కీర్ణ కపి సాంకురకోరకై సుశుభే మేఘ సంకాశ కద్యోతైరివ పర్వత. అక్కడ మేఘం వలె ఉన్న హనుమంతుడు వివిధములైన పుష్పాలు, మొగ్గలు, చిగుళ్ళు ఇవన్నీ కూడా కప్పివేసేసాయి. కప్పివేసేస్తే హనుమ ఎలా కనబడుతున్నాడంటే మిడుగురు పురుగులు కప్పివేసిన పర్వతం వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా నెమ్మదిగా ఆకాశంలోకి నెమ్మదిగా పైకి పోయే కొద్ది కింద చూసే వాళ్ళకి, మన కింద విమానం కింద పెద్దది, పైకి చిన్నదే కనబడేది, ఎంత నలుగు సొంత కనబడుతుంటుంది. అటు నెమ్మదిగా తగ్గుతూ ఉన్నది అనమాట వీళ్ళ దృష్టిలో. అట్లా అనమాట. ఆ కప్పివేసిన పురుగులు కప్పివేసిన పర్వతం వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అవశీర్యంత సలిలే నివృత్తా సుహృదో యథా. ప్రియమిత్రుని వెంట కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చిన మిత్రుల వలె హనుమంతుని వెంట కొంత దూరం వెళ్ళి ఆయన వేగము నుండి విడిపోయిన ఆ మహావృక్షములు పూలను రాజుతూ నీటిలో పడిపోయిను.
అనగా వేగం ఉన్నది కాబట్టి ఆయన వెంట తొడల వేగానికి కొంత దూరం వచ్చింది. వేగం ఎప్పుడైతే శక్తి తగ్గిపోయేటప్పటికి ఆ చెట్లన్నీ కూడా పడిపోయినాయి. ఎక్కడ దేనిలో పడిపోయినాయి అని అంటే సముద్రంలో పడిపోయినాయి. అప్పుడు సముద్రం ఎలా ఉన్నదో వర్ణిస్తూ ఉన్నాడు. లఘుత్వేన ఉపపన్నం తత్ విచిత్రం సాగరే అపతత్ బ్రహ్మాణా వివిధం పుష్పం కపివాయు సమీరితం తారాచితమివాకాశం ప్రభభౌ స మహార్ణవః. ఆ వాయు వేగములకు ఆయన వెంట వచ్చే వృక్షములు పుష్పాలు కొంత దూరం వెళ్ళి అవి తేలిగా ఉడిచి విచిత్రంగా సముద్రంలో పడ్డాయి. అప్పుడు ఆ సముద్రం అనేకమైన నక్షత్రములతో, కింద చూస్తుంటే సముద్రం కాదు కనబడుతున్నదిట, మళ్ళీ ఒక ఆకాశం కనబడుతున్నది. సముద్రం కాదు కనబడుతుంది, ఆకాశంలో ఏముంటే నక్షత్రాలు ఉంటాయి. అట్లనే ఈ పుష్పాలతో నక్షత్రాల్లా కనబడుతున్నాయి. ఎలా ఉన్నదో చూసుకోండి. నక్షత్రాలు మాదిరిగా కనబడుతున్నది ఆకాశం వలె. కింద సముద్రము ఆకాశంలాగా కనబడుతూ ఉన్నదిట. ఎవరంటున్నారు ఈ మాట అంటే వాల్మీకి మహర్షి అంటున్నాడు. ఈ వాల్మీకి మహర్షి అన్న మాటనే, వాల్మీకి మహర్షిని అనుకరించినటువంటి మహాకవి కాళిదాసు మహాకవి. కాళిదాసు గారు ఈ రామాయణంలో ఉన్న అక్కడక్కడ వర్ణనలు కొన్నిటిని మూలం ఆయన కొన్ని వర్ణనలు చేస్తునేటప్పుడు అనమాట. ఆ రఘువంశంలో ఒక చోట వస్తుందన్నమాట, ఇటువంటి వర్ణనే వస్తుంటుంది అనమాట. అట్లా అనమాట. అక్కడ రఘుమహారాజు యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఆ విధంగా ఏనుగులు అవన్నీ పోతుంటే దుమ్ము లేపుకుంటూ పోతున్నాయి. అవన్నీ పోతుంటేట ఎలా ఉన్నది అంటే భూమి మీద అన్ని పోతుంటేట ఆకాశం ఏ కిందకి దిగిందా అన్నట్టుగా ఉన్నదిట అనేటువంటి వర్ణన చేస్తారు. సేమ్ ఇట్లనే అనమాట అది. ఎందుకంటే ఈ సందర్భంలో కాళిదాసు గారిని స్మరించుకోవటం, వాల్మీకిని చెప్పుకున్నప్పుడు కాళిదాసు గారిని సవరించుకుంటే కాళిదాసు గారు సంతోషిస్తాడు. వాల్మీకిని బాగా అనుకరించినటువంటి వాళ్ళలో మహాకవి కాళిదాసు. ఎందుకంటే వాల్మీకి రామాయణాన్ని చదివింది ఎవరు మొదట అనంటే కాళిదాసు గారు చదివాడు. కాళిదాసు గారిని చదివి ఆయన పుస్తకం రాశాడు రామాయణం. ఆ రామాయణం పేరేమిటంటే రఘువంశము. అది 22 సర్గలు ఉంటుంది. రఘువంశము అనమాట. రఘువంశము అనేటువంటిది, రఘువంశం అనే పుస్తకం టెక్స్ట్ బుక్ గా యూనివర్సిటీల్లోనూ, హై స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ అందరికి టెక్స్ట్ బుక్ గా అందరికి ఉంటుంది. జనరల్ అది. రఘువంశం చదవనటువంటి వాడు సంస్కృతం చదవని వాడు అని అర్థం. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, ఇంకా రకరకాల కవులు ఉన్నారు కదా, వాళ్ళ పుస్తకాలు చదివినా కాళిదాసు గారి రఘువంశం చదవకపోతే నువ్వు ఏమి చదవనట్టే లెక్క. అది అందుకని మేము చదువుకుంటే మాకు ఎటు కూడా వచ్చింది అనుకోండి చెప్తున్నాను. అట్లనే ఇప్పుడు కూడా హై స్కూల్ స్థాయి నుంచి డిగ్రీ, యూనివర్సిటీ స్థాయి దాకా రఘువంశం, కాళిదాసు గారి రఘువంశం వస్తుంటుంది. టెక్స్ట్ బుక్ అది. అట్లా అనమాట. అది దానిలో ఉన్నటువంటి గొప్ప విశేషాలు. సరే, అట్లా ఈ సందర్భంలో చెప్పుకున్నాం అది. సరే. పుష్పోఘేణానుబద్ధేన నానా వర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషిత. అనేక వర్ణములైన పుష్పములు హనుమంతుడి శరీరమును అంటుకొని ఉన్నాయి. అప్పుడు ఆయన ఆకాశంలో మెరుపు తీగలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అలానే తస్య వేగ సమాధూతై పుష్పై తోయం అదృశ్యత తారాభిరభిరామాభి ఉదితాభి ఇవాంబరం. హనుమంతుని వాయు వేగమును తోడుగా వచ్చిన వృక్షముల నుండి రాలిన పుష్పాలు సముద్రంలో పడ్డాయి. అప్పుడు సముద్రం మనోహరమైన నక్షత్రములతో ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతూ ఇకపోతే హనుమంతుని యొక్క ప్రయాణ వర్ణన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక విశేషం ఇక్కడ ఏమిటంటే ఆయన బాహువులు, ఆయన యొక్క నయనములు, నాసిక, తోక, ఆయన యొక్క శరీర అవయవములు ఈ విధంగా వర్ణన చేసుకుంటూ వస్తున్నాడు. ఈ వర్ణన ఎందుకు చేసుకుంటూ వస్తున్నాడంటే హనుమ యొక్క రూపాన్ని మీరు దర్శించండి అని చెబుతున్నాడు. హనుమ యొక్క రూపాన్ని ఇట్లా ఉంటుంది, దర్శించండి అని చెబుతున్నాడు. కాబట్టి ఇది హనుమ రూపాన్ని రేపు మనం దర్శిస్తాం. రేపు అంటే మరలా సోమవారం అనమాట. ఈ సోమవారం మరలా మనం దర్శిస్తాం అనమాట హనుమ యొక్క రూపం. అక్కడి నుంచి ఇంకా మనకు రేపు వారం అంతా కూడా ఇగో మొదటి సర్గలోనే ఉంటుంది. ఈ మొదటి సర్గలో ఒక విశేషం ఉన్నది.
ఏమిటంటే అత్యంత విశేషమైనటువంటిది 210వ శ్లోకం. 210వ శ్లోకంతో మొత్తం పుస్తకం యొక్క సారాంశం అంతా తేల్చేస్తాడు. అది 210వ శ్లోకం. ఇదే పెద్ద సర్గ. 68 సర్గల్లో పెద్ద సర్గ ఇదే. కాబట్టి ఇది మనం ఈ సర్గ చదివేటువంటి వాళ్ళు జనరల్ గా సహజంగా పారాయణ చేస్తే సర్వశుభములు కలుగుతాయి అనేటువంటిది సహజంగా. రెండోది ఏమిటనంటే వివాహం కాలేదండి, పారాయణ. అది వివాహం కాలేదండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ ప్రస్తుత కాలంలో ఇది కట్టేసిన తర్వాత శుభం పోయారు. లేదే ఇక్కడ చూస్తాం. నమస్తే గురుగారు.